నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఈరోజు దినఫలాలు తెలుసుకుందాం. మంచి మాట. ప్రవర్తన అద్దం లాంటిది. మనిషి వ్యక్తిత్వం అందులో ప్రతిబింబిస్తుంది. మన కోసం చేసే పని మనతోనే అంతమించిపోతుంది. పరుల కోసం చేసేది శాశ్వతంగా నిలుస్తుంది. మెదడుకు మేత. చివర్లో మీకు చిన్న ప్రశ్న ఉంటుంది. దానికి సమాధానం కామెంట్లో తెలపండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, ఫిబ్రవరి 13, 2024 మంగళవారం. సూర్యోదయం ఉదయం 6:47 సూర్యాస్తమయం సాయంత్రం 6:13 చంద్రోదయం ఉదయం 9:15 చంద్రాస్తమయం రాత్రి 9:51 తిథి చవితి మధ్యాహ్నం 2:46 వరకు. తదుపరి పంచమి. నక్షత్రం ఉత్తరాభాద్ర. మధ్యాహ్నం 12:30 వరకు. తదుపరి రేవతి. కరణము విష్టి. మధ్యాహ్నం 2:46 వరకు. తదుపరి భవ. రాత్రి 1:25 వరకు. తదుపరి బాలవ. యోగము సాధ్యము. రాత్రి 11:01 వరకు. తదుపరి శుభము. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 3:21 నుండి 4:47 వరకు. యమగండం ఉదయం 9:39 నుండి 11:04 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:30 నుండి 12:56 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:04 నుండి 9:50 వరకు. తిరిగి రాత్రి 11:14 నుండి 12:04 వరకు. వర్జ్యం రాత్రి 11:39 నుండి 1:07 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:11 నుండి 5:59 వరకు. అమృత గడియలు ఉదయం 8:15 నుండి 9:42 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:53 వరకు. ఫిబ్రవరి 13 మంగళవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి చవితి. మధ్యాహ్నం 2:46 వరకు ఉంటుంది. తదుపరి పంచమి. చవితి తిథి రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైన తిథి కాదు. తదుపరి వచ్చే పంచమి తిథి శుభకార్యాలకు అనుకూలమైన తిథి. ఈరోజు ఉత్తరాభాద్ర నక్షత్రం మంగళవారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం ఉదయం 7:04 నుండి మధ్యాహ్నం 12:35 వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, ఉద్యోగంలో జాయిన్ అవ్వడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. ఈరోజు ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు. ఈరోజు కుంభ సంక్రమణం అంటే సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించే రోజు. సూర్యుడు మధ్యాహ్నం 3:45 వరకు మకర రాశిలోను, తదుపరి కుంభరాశిలోను ఉంటారు. చంద్రుడు మీనరాశిలోనూ ఉంటారు. ఇలాంటి కుంభ సంక్రమణం రోజులలో అస్సలు శుభకార్యాలు చేయకూడదు. ఇంకా వారం మంగళవారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. కావున ఈ రోజంతా కూడా ఎటువంటి శుభకార్యాలకు అనుకూలంగా లేదు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చేయవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఈరోజు పండుగ, దాని ప్రత్యేకత. ఈరోజు కుంభ సంక్రమణం. దీన్నే కుంభమేళ అంటారు.
కుంభ సంక్రాంతి అంటే సూర్యుడు మకర రాశి నుండి కుంభరాశిలోకి వెళ్ళే రోజు. హిందూ సౌర క్యాలెండర్ ప్రకారం ఇది 11వ నెల ప్రారంభం. ఈ రోజు యొక్క శుభ సమయం చాలా పరిమితం మరియు సూర్యుడి స్థానం కారణంగా ప్రతి సంవత్సరం మారుతుంది. ప్రపంచంలోని అతిపెద్ద మతపరమైన పండుగ కుంభమేళ. కుంభ సంక్రాంతినే కుంభమేళ అంటారు. ఈ రోజున గంగా నది స్నానం చేయడం చాలా ప్రత్యేకం. ఈరోజు చేసే స్నానాలు, దానాలు, జపాలు 1000 రెట్లు పుణ్యఫలం లభిస్తుంది. ఈరోజు పెద్దల పేరిట పితృతర్పణాలు వదలటం, పిండ ప్రదానం చేయటం, దాన ధర్మాలు చేయటం, బ్రాహ్మణులకు అవసరమైన వస్తువులను దానం చేయటం వల్ల అత్యంత శుభం కలుగుతుంది. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. శివధనస్సును తయారు చేసినది ఎవరు? విశ్వకర్మ. ఈరోజు ప్రశ్న: రాముడు జన్మించిన ముహూర్తం ఎప్పుడు? గులిక కాలం, అమృత గడియలు, అభిజిత్ ముహూర్తం, బ్రహ్మ ముహూర్తం. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో, సకల సౌభాగ్యాలతో, ఆ శ్రీ మహావిష్ణువు ఆశీస్సులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: సమస్యలను పట్టుదలతో దాటివేస్తారు. వృషభ రాశి: ఆశ్చర్యకరమైన సంఘటనలు, విశేషాలు తెలుసుకుంటారు. మిథున రాశి: మీ వ్యూహాలు, అంచనాలు కొన్ని వ్యవహారాలలో తప్పుతాయి. కర్కాటక రాశి: సంఘంలో మీకంటూ ప్రత్యేకతను నిలుపుకొని గుర్తింపు పొందుతారు. సింహరాశి: ప్రముఖ వ్యక్తులు మీకు అన్ని సమయాల్లోనూ అండగా నిలుస్తారు. కన్యరాశి: ఆదాయం మరింత పెరిగి అవసరాలకు లోటు ఉండదు. తులారాశి: అనుకున్న పనులు సాగక నిరాశ చెందుతారు. వృశ్చిక రాశి: రావలసిన డబ్బు అందక రుణదాతలను ఆశ్రయిస్తారు. ధనుస్సు రాశి: ఇంతకాలం పడిన కష్టం ఫలితాన్ని ఇచ్చే సమయం. మకర రాశి: చిత్ర విచిత్ర సంఘటనలు ఎదురై ఆశ్చర్యపోవడం మీ వంతవుతుంది. కుంభరాశి: ఆర్థికంగా కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. మీనరాశి: కాంట్రాక్టర్లు అనుకున్న టెండర్లు దక్కించుకుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.